హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో Vivo T4X ఈ మొబైల్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్లీ మనకి మొట్టమొదటిసారి Vivo నుంచి కూడా యూనిట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇది ఒక బడ్జెట్ ఫోన్, ఒక్కటి తగ్గింది. ఆ ఒక్క ఫీచర్ తప్పించి మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. అవేంటి అనేది ఎవ్రీ టైం మీతో ఎలా నేను జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గా మాట్లాడుకుంటానో అలానే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మొబైల్ నా దగ్గరకు వచ్చి దాదాపు 3 వారాల వరకు అవుతుంది. ఈ 3 వారాల ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటా. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది అండ్ 3 వేరియంట్స్ లో వస్తుంది. స్టార్టింగ్ 15,000 రూపాయల లోపల వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బేస్ వేరియంట్ ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే 13,000లో వచ్చిందని అనుకుంటున్నాను. 13,000లో వస్తే మాత్రం ఆ ఒక్క కాంప్రమైజ్ తప్పించి మిగతా అన్నింటిలో దీన్ని పిక్ చేసుకోవచ్చు. Vivo T3X కి T4X కి కొన్ని మేజర్ చేంజెస్ అయితే జరిగినాయి. లాస్ట్ టైం 4GB ర్యామ్ బేస్ వేరియంట్ వచ్చేది, ఈసారి 6GB ర్యామ్ తో తీసుకొని వస్తున్నారు. అండ్ స్టోరేజ్ టైప్స్ UFS 3.1 వీటి గురించి నేను చెప్తూ ఉంటా. అండ్ Dimensity 7300 మంచి కీ ఫీచర్స్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడదాం. అండ్ నాకు నచ్చని మెయిన్ ఫీచర్ కూడా ఉంది, దాని గురించి కూడా కొంచెం గట్టిగానే చెప్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎండ్ లో అసలు ఈ ఫోన్ ఏ ప్రైస్ లో తీసుకొని వస్తారు అండ్ ఆ ప్రైస్ కి దీన్ని కొనొచ్చా లేదా అనేది కూడా క్లియర్ కట్ గా చెప్పేస్తా. ఫస్ట్ మనం ఒకసారి అన్బాక్సింగ్ చూసుకుందాం. బాక్స్ చూసుకుంటే Vivo T4X 5G అని చెప్పి మనకు కనబడుతుంది. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది, తర్వాత ట్రాన్స్పరెంట్ కేస్ ఇస్తున్నారు అండ్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. 44 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు అండ్ Type A to Type C కేబుల్ వస్తుంది. ఇది Type A అడాప్టర్ అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ వస్తుంది. కంప్లీట్ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ పరంగా అయితే ఏవి స్కిప్ అవ్వలేదు, అన్ని వస్తున్నాయి. ఫోన్ కి కేస్ తో పాటు ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా రివ్యూ బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. వీళ్ళు దీంట్లో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ యూజ్ చేశారు. డ్రాప్ రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలానే టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్స్ లో, ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్స్ లో కూడా మనం ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాడీ సైడ్స్ మొత్తం కూడా ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్ తో వస్తుంది. ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లేదు, ప్రాబ్లీ స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ ఉండొచ్చు. ఇంకా వాటర్ రెసిస్టెన్స్ ఇందులో IP64 ప్లస్ రెసిస్టెన్స్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు, వాన చినుకలకి ఇది సర్వైవ్ అవ్వగలదు. ఎప్పుడైనా రెయిన్ పడుతున్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ వాటర్ లో మాత్రం ఎంఎస్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకా డిజైన్, లుక్స్ అండ్ కంఫర్ట్ వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇంక డిజైన్ నా దగ్గర ఉన్నది పర్పుల్ కలర్, ప్రొంటో పర్పుల్ అని చెప్పి పిలుస్తున్నారు. అలానే మెరైన్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది. నా దగ్గర ఉన్న కలర్ కి అయితే బ్యాక్ సైడ్ మొత్తం మ్యాటీ ఫినిష్ తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్స్ అయితే అక్కడ అట్రాక్ట్ చేయట్లేదు. కెమెరా మాడ్యూల్ దగ్గర మాత్రం కొంచెం డస్ట్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అవుతున్నాయి. ఇందులో 6500 mAh బ్యాటరీ యూస్ చేస్తున్నారు. టూ హెవీ అనిపించదు, పర్లేదు క్యారీ చేయొచ్చు మనం. డిజైన్ అనగానే ఫస్ట్ నాకు బాగా అనిపించింది రేర్ సైడ్ డైనమిక్ లైట్ అనే ఫీచర్ తీసుకొని వచ్చారు. ఇది ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు, అలానే మెసేజెస్ ఎలాంటివి ఏమైనా వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ డైనమిక్ లైట్ అని చెప్పని బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక యాడ్ ఆన్ ఇది పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇదే ప్రాసెసర్ ని మనం 15,000లో చూసాం, 20,000లో చూసాం, 25,000 రూపాయల్లో కూడా చూసాం Dimensity 7300 ప్రాసెసర్ ని. కాకపోతే దీంట్లో యూస్ చేసిన ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ని బట్టి కూడా దీని పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది బేస్ వేరియంట్ 6GB 128GB తో వస్తుంది. 8 128 అండ్ 8 256 అవైలబుల్ ఉన్నాయి. అన్ని కూడా LPDDR4X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. నేను నథింగ్ ఫోన్ 3 years లో ఏవో వచ్చాయి. అందులో UFS 2.2 యూస్ చేశారు. ఇందులో ఇది బడ్జెట్ లో వస్తుంది, బట్ UFS 3.1 స్టోరేజ్ టైప్స్ యూస్ చేశారు. ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. నా దగ్గర 1TB SSD ఉంటే దాన్ని కనెక్ట్ చేసి చూసా. అలానే Type C పెన్ డ్రైవ్స్ ఉంటే వాటిని కూడా నేను కనెక్ట్ చేసి చూసాను. సర్ప్రైజింగ్లీ SSDని డిటెక్ట్ చేస్తుంది, 1TB SSDని డిటెక్ట్ చేస్తుంది అండ్ పెన్ డ్రైవ్స్ ని కూడా డిటెక్ట్ చేస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా UFS 3.1 కాబట్టి బెటర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉన్నాయి. గుడ్ పాయింట్. సరే వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గేమింగ్ ఎక్స్పీరియన్స్ వీటి గురించి మాట్లాడదాం. ఇందులో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చెక్ చేయడానికి నేను BGM యాడ్ చేశాను. స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ ఉంది అండ్ 60 FPS వరకు సపోర్ట్ ఉంది. 90 FPS సపోర్ట్స్ లాంటివి అయితే ఏమీ లేవు. కాకపోతే 60 FPS వరకు ఈ బడ్జెట్ లో ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తాయో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మీరు మరీ గొప్పగా విన్ చేసుకోమాకండి, తక్కువలో వస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ బానే ఉంటుంది అంతే. మరి చింపేసింది పొడి చేసింది అన్నట్లు మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వివో వాళ్ళ గేమ్ స్పేస్ ఉంటుంది కదా, సేమ్ ఆ గేమ్ స్పేస్ దీంట్లో ఉంది. సో దట్ మీరు గేమ్స్ ఆడుకునేటప్పుడు 4D వైబ్రేషన్ లాంటి ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు బుల్లెట్స్ మనం రిలీజ్ చేస్తుంటే 4D వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ మనకు వస్తూ ఉంటుంది. సో ట్రిగ్గర్ అవుతుంది బుల్లెట్స్ అన్నట్టు. అలానే గేమ్ వాయిస్ చేంజెస్ కానివ్వండి, ఇట్లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని కూడా ఈ వివో గేమ్ స్పేస్ ఏవైతుంటే అవన్నీ దీంట్లో ఉన్నాయి. మోడరేట్ గా ఆడుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇంకొంచెం తక్కువగా ఆడుకునే వాళ్ళకి ఉపయోగపడిద్దే కానీ నేను అదే పనిగా ఆడుకుంటానే కూర్చుంటా అని చెప్పి అనుకుంటే మీకు ఇది కాదు. 20,000 పైన కూడా మనం ఈ ప్రాసెస్ చూసాం కదా, వాటిలో ఉన్నంత పంతనం మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు కొంచెం తక్కువగానే ఉంది, బట్ టెంపరేచర్స్ అవి మనం ఆడుకునేది కొంచెం తక్కువే కాబట్టి అవి కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. అండ్ వీడియో మధ్యలో వచ్చిన సారీ. నెక్స్ట్ పాయింట్ కి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే, నా కంటెంట్ నచ్చి మీకు వర్త్ అనిపిస్తే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. 1,50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను. చూసినట్లు వర్త్ అనిపించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతాం. ఇలాంటి ఇంకా మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటా. అండ్ ఇందులో సిమ్ కార్డ్ ట్రే డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. నానో సిమ్స్ యూస్ చేసుకోవచ్చు. మైక్రో SD స్లాట్ అయితే లేదు. డైరెక్ట్ 128GB బేస్ వేరియంట్ కింద తీసుకొస్తున్నాను కాబట్టి వీళ్ళు మెమరీ కార్డ్ స్లాట్ అయితే తీసేశారు. సో యూస్ చేసుకుంటే 2 సిమ్ల వరకు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మల్టీ టాస్కింగ్ పరంగా మాట్లాడితే నా దగ్గర ఉన్నది 8GB వేరియంట్ కాబట్టి మల్టీ టాస్కింగ్ ఏదో పర్లేదు అన్నట్లు అనిపించింది. నెక్స్ట్ ఇంకా కొన్ని AI ఫీచర్స్, వీళ్ళ ఫంటా చాయిస్ 15 లో ఉండే AI ఫీచర్స్ ఉన్నాయి. AI ఫోటో ఎన్హాన్స్ గానీ, AI ఎరేజర్ గానీ, AI డాక్యుమెంట్స్, AI ట్రాన్స్లేట్ అండ్ గూగుల్ వాళ్ళ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్స్, ఇలాంటి ఒక 5 మెయిన్ AI ఫీచర్స్ ఇందులో తీసుకొని వచ్చారు. అండ్
అండ్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే ఇందులో 8 5G బ్యాండ్స్ తో వస్తుంది. మెయిన్ ఎస్ఏ అండ్ NSA బ్యాండ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ఇది స్టాక్ డెలివరీ తో వస్తుంది, వివో వాళ్ళ స్టాక్ డెలివరీ తో వస్తుంది. మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు, గూగుల్ డెలివరీ అయితే కాదు. వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై డిటెక్ట్ చేస్తుంది, నెట్వర్క్ స్పీడ్స్ అవి బాగానే ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది, లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ అని చెప్పాలి. అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, నేను కాల్స్ అవి యూస్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంది అని చెప్పంటే, ఒకటి మాత్రం మెయిన్ గా నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. దీంట్లో వాల్యూమ్ పరంగా స్పీకర్స్ మనం యూస్ చేసుకుంటున్నప్పుడు 400% వాల్యూమ్ మనం పెట్టుకోవచ్చు. అంటే 100% తర్వాత 200% చూపించింది. ఆ తర్వాత కూడా మనం వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేసామనుకోండి 400% అంటే వాల్యూమ్ బూస్ట్ అవుతుంది. బట్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు 100 నుంచి 200 కి యాక్టివేట్ అయ్యింది. ఫుల్ సౌండ్ లో పెట్టుకుని మనం ఇయర్ పీస్ లో పెట్టుకున్నా కానీ ఎప్పుడన్నా నాయిస్ ఎన్వైరన్మెంటల్ కండిషన్ లో ఉంటే పక్కన ఎక్కువ సౌండ్స్ నాయిసెస్ వస్తుంది అనుకునే టైంలో 200% వాల్యూమ్ పెట్టుకున్నారు అనుకోండి, ఇయర్ పీస్ నుంచి ఇంకొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది. సో ఇలా నాయిసీగా లేదా విండీ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు ఆ 200% ఇయర్ పీస్ వాల్యూమ్ ని మీరు యూస్ చేసుకోండి. కాల్స్ మాట్లాడుకునే వాళ్ళకి మాత్రం అది కొంచెం ఉపయోగపడింది అన్నట్లు అనిపించింది, అందుకే నేను మెన్షన్ చేస్తున్నా. నేను ఎయిర్టెల్ జియో రెండు యూస్ చేశాను. 5G స్పీడ్స్ పరంగా అయితే స్టేబుల్ నెట్వర్క్స్ ఉన్నాయి. 5G డ్రాప్స్ మరీ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేయలేదు, అప్పుడప్పుడు దిగుతుంది కానీ పర్లేదు, నెట్వర్క్స్ అయితే బాగానే మెయింటైన్ చేస్తుంది. అలానే స్టేటస్ బార్ ఇండికేషన్స్ కూడా పైన మీకు రియల్ టైమ్ నెట్వర్కింగ్ స్పీడ్ ఉంటుంది. మీరు ఎంత స్పీడ్ లో అప్లోడ్ చేస్తున్నారు, ఎంత స్పీడ్ లో డౌన్లోడ్ చేస్తున్నారు, ఈ నెట్వర్క్ స్పీడ్స్ అనేవి రియల్ టైమ్ లో మనం చూసుకోవచ్చు స్టేటస్ బార్ లో. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్ దీంట్లో ఐఆర్ బ్లాస్టర్. ఈ బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఐఆర్ బ్లాస్టర్ అయితే టాప్ మౌంటెడ్ కాకుండా మీకు కెమెరా మాడ్యూల్ లో ఇచ్చేసారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైన ఏసీ ఉంది, సో మీరు బ్యాక్ సైడ్ నుంచి ఐఆర్ బ్లాస్టర్ యూస్ చేసుకుని రిమోట్ కంట్రోల్ తో ఏదైనా గ్యాడ్జెట్స్ ఉంటే మీ దగ్గర వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో తగ్గిన ఒకే ఒక్క ఫీచర్ డిస్ప్లే. ఇందులో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది, AMOLED డిస్ప్లే రావట్లేదు. అదొక్కటే ఈ బడ్జెట్ లో మిగతావన్నీ బాగానే తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ఒక చోట కాంప్రమైజ్ అయ్యింది. ఇందులో 6.72 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD ప్యానల్ తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లే డెన్సిటీ అయితే బాగానే ఉంది, 393 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. అండ్ TUV రిఫైన్డ్ సర్టిఫికేషన్ కూడా ఉంది ఐ కేర్ కోసం. అండ్ 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకొక ప్లస్ పాయింట్, ఈ డిస్ప్లేకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంది. లాక్ స్క్రీన్ లో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. OTT ప్లాట్ఫామ్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే Amazon ప్రైమ్ లాంటి వాటిలో మీరు HD కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ యూట్యూబ్ లో HDR వీడియోస్ కూడా నేను ప్లే చేసి చూసాను, HDR కంపాటబిలిటీ కూడా ఉంది. HDR వీడియోస్ కూడా ప్రాపర్ గానే ప్లే అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ LCD ప్యానల్ తో వస్తుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. పవర్ బటన్ మనం ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాగా అయితే యూస్ చేసుకోవాలి. అన్లాకింగ్ అయితే బాగానే ఉంది, సైడ్ మౌంటెడ్ కదా, ఇంకా మనం దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. డిస్ప్లే పరంగా మాట్లాడితే మనకు ఆ వెల్త్ అయితే కనబడుతూనే ఉంటుంది. LCD డిస్ప్లే వాడుతున్నాం అని చెప్పని ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇచ్చినంత వరకు కలర్స్ అయితే ఓకే, కలర్స్ అవి బాగానే చూపిస్తుంది. కొంచెం BPI ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కొంచెం కవర్ అవుతుంది అనిపించింది. కాకపోతే AMOLED డిస్ప్లే ఉన్నట్టయితే మీకు అనిపించదు, ఫుల్ HD ప్లస్ ప్యానల్ కాబట్టి. అది మీకు ఓకే అనుకుంటే ఇంక మిగతా అవన్నీ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ పరంగా మాట్లాడితే ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, రెండింటి నుంచి మీకు ఆడియో వచ్చింది. స్పీకర్ సపరేషన్ అయితే ఇంక ఈ రేట్లో మీకు అర్థం చేసుకోవచ్చు. కింద నుంచి ఒక 70% ఉంది, పై నుంచి ఒక 30% వాల్యూమ్ వస్తుంది. స్పీకర్ సపరేషన్ ఓకే, బట్ వాల్యూమ్ పరంగా నేను ఇందాక చెప్పాను కదా 400% వాల్యూమ్ అని చెప్పని వాల్యూమ్ బూస్ట్ అని తీసుకొని వచ్చారు. 200% తర్వాత మళ్ళీ మీరు వాల్యూమ్ అప్ కనుక హిట్ చేస్తే 400% వెళ్ళింది. అక్కడ కొంచెం గేర్ వస్తున్నట్టు అనిపించింది. ప్రతిసారి మీరు 400% వాల్యూమ్ ని ఎక్స్పీరియన్స్ చేయమాకండి. స్పీకర్స్ అయితే లౌడ్ ఉన్నాయి, కాకపోతే మీకు అంత క్వాలిటీ అనిపించకపోవచ్చు కానీ లౌడ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు, Type-C పోర్ట్ తోనే మీరు Type-C ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకోవాలి. బడ్జెట్ లో తీసుకొచ్చారు కాబట్టి ఇయర్ ఫోన్స్ ఇచ్చి ఉండాలి, Type-C ఇయర్ ఫోన్స్ మనం వాడుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం కెమెరాస్ గురించి మాట్లాడతాం. కెమెరాస్ నాకు ఈ బడ్జెట్ లో వచ్చే వాటిలో 1-2 ఫోన్స్ పిక్ చేయమంటే అందులో ఇది కూడా ఒకటి పట్టుకోవచ్చు. జస్ట్ ప్రాసెసింగ్ లో మాత్రమే ఇది ఎక్కువ స్కోర్ చేస్తుంది. ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు మీకు అంత అనిపించకపోవచ్చు, బట్ క్యాప్చర్ చేసిన తర్వాత ప్రాసెస్ చేసేది, ప్రాసెస్ చేసాక అనిపిస్తుంది. ప్రైమరీ కెమెరా వరకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఫ్రంట్ కెమెరాకి మాత్రం కొంచెం కలర్స్ అటు ఇటు అవుతుంది. వివో ఇమేజ్ ప్రాసెసింగ్ కాబట్టి పర్లేదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెన్సర్ మెన్షన్ చేయట్లా. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ వస్తుంది. వైడ్ యాంగిల్ సెన్సర్ లాంటివి అయితే ఏముండవు దీంట్లో, డైరెక్ట్ ప్రైమరీ అండ్ డెప్త్ సెన్సర్ మాత్రమే. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అక్కడ కొంచెం పెంచి ఉండాల్సింది అనిపించింది, 8 కాకుండా. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసుకొని. అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 1080p 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. డే లైట్ శాంపుల్స్ అని ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పర్లేదు, మంచి శాంపుల్స్ ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేసినప్పుడు కొంచెం స్కిన్ టోన్స్ అవి బాగానే ఉన్నాయి. డీటెయిల్స్ అవి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ బడ్జెట్ లో. ఈవెన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా డే లైట్ లో వరకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే లో లైట్ లోకి వచ్చేటప్పటికి కొంచెం నాయిస్ అండ్ కొంచెం బ్యూటీ ఆర్ ఎల్ సాఫ్ట్
సాఫ్ట్ అవుతున్నాయి ఫోటోస్. 15,000 లోపల వస్తుంది కాబట్టి కెమెరాస్ అంత ఇదిగా చూడకూడదు. అండ్ ఇంక వీడియో రికార్డింగ్స్ అయితే రేట్ సైడ్ కెమెరా పర్వాలా, లో లైట్ లో అయితే కొంచెం లైట్ ఇంటేక్ తక్కువగానే అనిపిస్తుంది. శాంపిల్స్ ఇక్కడ వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తక్కువ రేట్ లో వస్తుంది కాబట్టి ఎక్కువగా అయితే ఇది ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ కి మేజర్ ప్లస్ పాయింట్ అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చిన ఫీచర్ ఈ ఫోన్ లో బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ బ్యాటరీ అనుకుంటా వివో సెగ్మెంట్ లో. 44 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఛార్జింగ్ పెట్టకైతే చాలా టైం పట్టేస్తుంది. కాకపోతే యూసేజ్ ఒకవేళ మీరు ప్రైమరీగా ఈ ఫోన్ యూస్ చేశారనుకోండి, ఈజీగా 1 డే పైన మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు నేను పొద్దున్న సాయం దాకా ఫోటోస్, వీడియోస్ అండ్ మల్టీమీడియా యూస్ చేస్తా, గేమ్స్ ఇట్లాంటివి వాడతాను అనుకుంటే కంప్లీట్ బెడ్ టైం వరకు మీకు వచ్చేసింది. అంటే నైట్ వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. ఫోన్ మార్నింగ్ టైం డ్రైన్ అయిపోయింది అనే ఆస్పెక్ట్స్ అయితే మీరు పెట్టుకోకర్లేదు. ఖచ్చితంగా మీకు ఫుల్ వర్కింగ్ డే వచ్చింది. బ్యాటరీ పరంగా మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యా. అండ్ ఇంకా ఛార్జింగ్స్ పరంగా అయితే 45 minutes పడుతుంది 0 to 50% ఛార్జ్ అవడానికి నేను చెక్ చేసినప్పుడు. అండ్ సగం బ్యాటరీ నిండడానికి 45% పట్టింది. ఇంకా ఫుల్ ఛార్జ్ అవడానికి గంటన్నర అయితే పట్టేస్తుంది. 44 వాట్ ఛార్జర్ తో వస్తుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ మన ఎంఏహెచ్ కూడా చూడాలి. 6500 mAh బ్యాటరీ అంటే కొంచెం పెద్ద బ్యాటరీ కాబట్టి టైం పడుతుంది. బట్ వన్ థింగ్, నాకైతే బ్యాటరీ కొంచెం బాగా నచ్చింది. అండ్ ఇంకా ఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ అండ్ సెక్యూరిటీ వీటి గురించి అయితే ఫంటా చాయిస్ 15 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. అండ్ ఇది ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద ఉంది ఇప్పుడు రైట్ నో. బ్లోట్వేర్ అవి కూడా దీంట్లో ఉన్నాయి. అవన్నీ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇట్లాంటివన్నీ మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. అండ్ గూగుల్ వాళ్ళ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అవి కూడా మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. యూఐ పరంగా కస్టమ్ ఫీచర్స్ అంటే యాప్ లాక్ కానివ్వండి, హిడెన్ ఆల్బమ్స్ కానివ్వండి, హిడెన్ యాప్స్ కానివ్వండి, యాప్ క్లోనింగ్ కానివ్వండి, ఇలాంటి కస్టమ్ ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా వివో T4X గురించి కంప్లీట్ రివ్యూ నేను యూస్ చేసిన నా ఎక్స్పీరియన్స్ లో. దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని నన్ను అడిగితే ఇందులో పర్ఫార్మెన్స్ కానివ్వండి, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, IP64 క్లాస్ సిస్టమ్ కానివ్వండి, మిలిటరీ గ్రేడ్ ML810H ప్రొటెక్షన్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా బ్యాటరీ IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్లు. ఒకటి మైనస్ ఏంటంటే దీంట్లో డిస్ప్లే ఫుల్ HD ప్లస్ ప్యానల్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే ఇచ్చుంటే ఆ బడ్జెట్ లో ఇంకా కొట్టుండేది కాదు ఏ ఫోన్. బట్ అన్ని ఇచ్చేస్తే అలా అదొక్కటి ఆపేశారు. సరే ఇప్పుడు ఫైనల్లీ అసలు ఈ ఫోన్ ఎవరు సూట్ అవుతుంది, అసలు కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడితే, నా వరకు మాత్రం ఎవరైతే బడ్జెట్ లో ఫోన్ చూస్తున్నారో, అంటే AMOLED డిస్ప్లే కాంప్రమైజ్ అయినా పర్లేదు, అండర్ 15,000 లో 256GB వేరియంట్ ఎవరైనా చెక్ చేయాలనుకున్నా ఈ ఫోన్ యూస్ చేసుకోవచ్చు స్టోరేజ్ విషయంలో. అండ్ ఈ ఫోన్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద వివో వాళ్ళు మనకు ఒక కూపన్ కోడ్ ఇచ్చారు మన ఛానల్ తరపున. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు 250 రూపీస్ కూపన్ వస్తుంది. మన ఛానల్ తరపున మీరు అది అవైల్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా మీ ఇష్టం, అక్కడ ఇంకా చాలా ఫోన్లు ఉన్నాయి కాబట్టి. సో ఇది మరి ఇవాళ మన వీడియో వివో T4X కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఇంకా మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.